ఆహ్, గండికోట ప్రాజెక్టు పనులకి అడ్డుపడుతున్న తెలుగుదేశం ఎంపీ తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యేల మధ్యనే గొడవతో ఆగిపోతున్నాయి అన్నటువంటి వార్తని ఈనాడే రాసుకొచ్చింది కాబట్టి నమ్మొచ్చు. అయితే తెలుగుదేశం అనే పదం వాడకుండా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య పొసగైన వ్యవహారం అని రాసుకొచ్చిందనమాట. పర్యాటక అభివృద్ధి చెందేందుకు ఉద్దేశించిన గండికోట ప్రాజెక్టు పనులకు రాజకీయ వివాదాలు అడ్డంకిగా మారాయి. ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వైరం ఈ అభివృద్ధి పనులకి శాపంలా మారింది. వీళ్ళ మధ్య పోరులో పనులు నిలిచిపోయినాయి. విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వెళ్లడంతో సమస్య పరిష్కరించే బాధ్యత కడప జిల్లా కలెక్టర్గా అప్పగించారట. దేశవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాది 3,295 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 2 ప్రాజెక్టుల కోసం 177 కోట్ల మేర సాయం చేసింది. వీటిలో అఖండ గోదావరి ఒకటి, గండికోట అభివృద్ధి ప్రాజెక్టు రెండోది. పనులు చేసేందుకు ఒక ఎంపీకి చెందిన నిర్మాణ సంస్థ టెండర్ దక్కించుకుంది. ఏడాది మే 14 జరిగిన ఒప్పందం ప్రకారం 2026 మార్చి నాడు ప్రాజెక్టు పూర్తి చేయాలి. టెండర్ దక్కించుకున్న సంస్థ పనులు ప్రారంభించినప్పుడల్లా ఆ ప్రాంత ఎమ్మెల్యే మనుషులు అడ్డుకుంటున్నారు. ఇప్పటివరకు 2 సార్లు ఇదే విధంగా జరిగింది. గండికోట ముఖద్వారం వద్ద రహదారిని విస్తరించే పనులు చేస్తుండగా తాజాగా వాహనాలతో అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ప్రత్యక్ష జోక్యం లేకపోయినప్పటికీ ఆయన పరోక్ష మద్దతుతోనే పనులను అడ్డుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. గ్రామంలో శ్మశానం నిర్మించాలని, ఇందుకోసం 7 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటున్నారు. స్థానికంగా అధికారులు జోక్యం చేసుకున్న ఫలితం లేకపోవడంతో గత వారం రోజులుగా పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. తన నియోజకవర్గంలో ప్రాజెక్టు పనులు టెండర్ వేరొకరికి దక్కడంతో ఎమ్మెల్యే అనుచరులు గురుగా ఉన్నారు. పనులు అడ్డుకోవడం ద్వారా గుత్తేదారు సంస్థపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు. నిర్మాణ సంస్థ కూడా ఒక ఎంపీది కావడంతో వాళ్ళు కూడా తగ్గడం లేదు. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పీటముడి విడకపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయిన విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వెళ్ళింది. దీంతో ఈ సమస్యను తక్షణమే పరిష్కారం కనుగొని పనులు తిరిగి ప్రారంభించేలా చూడాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన అగాధం తొలగిపోయే పరిస్థితి కనిపించకపోవడంతో మధ్య మార్గంగా 3వ పక్షంతో ప్రాజెక్టు పనులు చేయించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇరు వర్గాలను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రాజెక్టు పనులు మరో 6 నెలల్లో పూర్తి చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వినియోగించుకునేందుకు మూడో పక్షంతో పనులు చేయించడమే సరైన మార్గమని అధికారులు భావిస్తున్నారు. పనుల్లో జాప్యం మీద నిర్మాణ సంస్థకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ నెల 7 నోటీసులు ఇచ్చింది. తక్షణమే పనులు ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలని అందులో పేర్కొంది. అంటే ఏంటి, డబ్బులు తినడం కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నా తినడం కోసం ఎమ్మెల్యే, ఎంపీ కొట్టుకుంటున్నారు. చివరికి 3వ పర్సన్తో ఇస్తే వాడిని ఇద్దరు కలిసి నాకేస్తారు కదా, పనులు అప్పుడు చేయనిస్తారా? కాబట్టి ఇక్కడ అవినీతి ఏ స్థాయికి పెరిగిపోతుంది అనడానికి సాక్ష్యం ఇది. కాబట్టి ఇక్కడ అధికార పక్షం అన్నటువంటి పాయింట్ రాసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అని కానీ, ఆ ఎమ్మెల్యే పేరు కానీ, ఎంపీ పేరు కానీ రాయడానికి కూడా సాహసించట్లేదు. అంటే మన వాళ్ళ కరప్షన్ని సైడ్ ప్లే చేయాలి, డౌన్ ప్లే చేయాలి, దాన్ని ఏదో ఆపబోతున్నట్టు బాబు గారి కార్యాలయమే జోక్యం చేసుకున్నా వీళ్ళు మాత్రం వెనక్కి తగ్గలేదంట. అంత దరిద్రంగా ఉండటంతో చివరికి వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు. అంటే ఎంత స్థాయికి దిగజారిపోతుంది. బట్ అసలు రాయడానికి ధైర్యం చాలట్లేదు. ఇట్లాగ రాస్తారనమాట అన్యాపదేశం. ఇదే వైసీపీ అయ్యి ఉంటే కనుక జగన్తో కూడా లింకప్ పెట్టి రాసి ఉండేవాళ్ళు.